బీసీ బంద్ కు కాంగ్రెస్ మద్దతిస్తుంది అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించిందని దానికి కట్టుబడి ఉన్నామన్నారు. అసెంబ్లీలో 2 చట్టాలు చేశారు కానీ వాటిని గవర్నర్ పెండింగ్ లో పెట్టారన్నారు. తమ వాదనలను హైకోర్టులో వినిపిస్తామన్నారు మహేష్ గౌడ్. 2 చట్టాలు చేయడం జరిగింది. 2 చట్టాలు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఈ చట్టాలను అధిగమిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోదాం అనుకున్నాం, అది కూడా పెండింగ్లో పెట్టినారు. ఆఖరికి కేసీఆర్ ఇచ్చినటువంటి 50% క్యాప్ ఏదైతే విధించు చట్టం చేసినాడో దాన్ని కూడా అధిగమించినాం. అది కాకుండా ఫైనల్గా జీవో వచ్చి ఎన్నికలకు పోతామనుకున్నప్పుడు హైకోర్టు ఇంటరిమ్ స్టే చేయడం, మేము మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టులో మా ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం, వారు మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు తేల్చుకోమన్నారు. అది కోర్టులో పెండింగ్ ఉంది. కానీ ప్రజాక్షేత్రంలో ఈ యుద్ధం ముందుకు పోవాలి కాబట్టి 18న జేఏసీ కృష్ణన్న, శ్రీనివాస్ గౌడ్ తదితరులందరితో కూడినటువంటి జేఏసీ ఇచ్చిన పిలుపుకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. ఇది మా కమిట్మెంట్, మా ఎజెండా. ఈ ఎజెండా ఫుల్ఫిల్ కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా నాయకులు అందరూ కూడా బంద్లో పాల్గొంటారు, బంద్ను విజయవంతం చేస్తారు. బీసీ బంద్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆర్ కృష్ణయ్య. పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా మద్దతు కోరుతున్నట్లు చెప్పారు. 130 బీసీ కులాలు, 35 బీసీ సంఘాలు ఏకమై ఈ బీసీ బంద్, బీసీ రిజర్వేషన్ల పరిరక్షణకై బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేశాము. దీని మూలంగా రాష్ట్రంలో పెద్ద సంచలనం ఏర్పడ్డది. ప్రతి బీసీ మా కోర్టులు అన్యాయం చేశాయి, కోర్టులు న్యాయం చేయడం లేదు, మేము వీధి పోరాటాలు చేద్దామని ఎక్కడికక్కడ బీసీలు ఎగిసిపడుతున్నారు. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఐక్యమై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతారు. ఈ విషయాన్ని మేమందరం కూర్చొని, బీసీ సంఘాలు, కుల సంఘాలు కూర్చొని ఈ ఉద్యమాన్ని, ఈ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ బీసీలకు వ్యతిరేకంగా రూపొందించబడ్డది. ఏ జీవో తీసినా బీసీలకు అడ్డు తగులుతున్నాయి. అందుకే బీసీలంతా ఒకసారి భారీ యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే అందులో భాగంగానే మొదటి దశ ప్రారంభమే ఈ నెల 18న బంద్ ఫర్ జస్టిస్, న్యాయం కోసం బంద్ అనే నినాదం మీద బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ బంద్కు పెద్ద ఎత్తున ప్రజల స్పందన ఉన్నది. ఈ బంద్ను పెద్ద ఎత్తున జరపాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం. కాబట్టి ఈ బంద్ను బంద్ చేయాలని చెప్పి సిపిఐ, సిపిఎం, బీజేపీ, కోదండరాం పార్టీ, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అభ్యర్థించాం. అందరూ ఏకగ్రీవంగా ముక్త కంఠంతో